హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు పోలీసులని అడుగుతా ఉన్నాను. మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ కనిసైగల్లో పోలీసు అధికారులు నియామకం జరుగుతుంది. హైదరాబాద్లో పోలీస్ కమిషనర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ ఆదేశాలతో, రాహుల్ గాంధీ ఆదేశాలతో. మరి ఈరోజు హైదరాబాద్లో ఇన్ని రకాలుగా దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తుండో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నడూ లేదు. వరుసగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో వరుసగా దాడులు జరుగుతూ ఉంటే కేసులు ఎవరి మీద పెడతా ఉన్నారు? తాము ఆవేదన వ్యక్తం చేసినటువంటి భక్తుల మీద పెడతా ఉన్నారు. ఎవరిని జైలుకు పంపిస్తున్నారు? ఎవరి మీద హత్యానేరాలు మోపి కేసులు పెడతా ఉన్నారు? హిందువుల మీద, హిందూ భక్తుల మీద కేసులు పెడుతున్నది పోలీసు. అంటే ఇది అసదుద్దీన్ ఓవైసీ కనిసైగల్లో పనిచేసేటువంటి ఈ యొక్క పోలీస్ వ్యవస్థ, రేవంత్ రెడ్డి ప్రభుత్వము వ్యవహార తీరుకు అద్దం పడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, రోజు ఇదే పరిస్థితి ఉన్నది. ఇదంతా ఇక్కడ వదిలిపెట్టి ఆయన మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. చర్చలతో జరపాల్సినటువంటి కార్యక్రమము కలెక్టర్ మీద దాడుల వరకు తెచ్చింది ప్రభుత్వం. రైతాంగంతో చర్చలు జరిపి ఒక ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఎక్కడ భూసేకరణ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అది. రైతులతో ఒకటి కాకపోతే రెండు సార్లు, రెండు కాకపోతే మూడు సార్లు చర్చలు జరపాలి. మంత్రుల టీమ్స్ ఏర్పాటు చేయాలి. రైతులతో మాట్లాడి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని భూసేకరణ చేయాలి, తప్పులేదు. కానీ ఈరోజు సొంత కాన్స్టిట్యున్సీలోనే, ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీలోనే భూసేకరణ సంబంధించి కలెక్టర్ మీద దాడి జరగడము, రైతుల మీద కేసులు పెట్టడము, జైలుకు పంపించడము. ఎక్కడ పోతుంది ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. ఇదా తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి నూతన తెలంగాణ? శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చామో, ఇంతవరకు ఏం చేశామో, ఎప్పుడు చేస్తామో, అసలు కనీస భవిష్యత్తులో ఈ హామీలు అమలు చేసేటువంటి అవకాశం ఉందా? ఆర్థిక వనరుల సేకరణలో ఏమైనా ఆలోచన ఉందా? ఎంతసేపు అప్పుల మీద తప్ప వేరే దృష్టి లేదు. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏ కాంట్రాక్టర్ కూడా ఈరోజు టెండర్లో పాల్గొనే పరిస్థితి తెలంగాణలో లేదంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అది చిన్న పని కానీ పెద్ద పని కానీ. హైదరాబాద్లో రోడ్ల మీద గోతులు పడితే గోతులు పుడిచేటువంటి 5 లక్షల కాంట్రాక్టరు, 2 లక్షల కాంట్రాక్టర్ కూడా ఈరోజు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడే పరిస్థితి వచ్చింది. అప్పులు దొరకని పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పుణ్యమా అని 8 లక్షల కోట్ల దోపిడీ జరిగితే అప్పు చేసి అన్ని వర్గాల ప్రజల మీద అప్పుల భారం మోపితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మెరుగైతుందా అని అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా అప్పుల ప్రభుత్వంగా మారిపోయింది. ఎవరిస్తారో అప్పులను ఎదురు చూడడమే తప్ప ఈరోజు ఏమీ చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ ప్రజల బతుకును ఈరోజు నడి రోడ్డున కేసీఆర్, రేవంత్ రెడ్డి వదిలేసిపోయే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ మాటల కారణంగా, వీళ్ళ అనాలోచిత చర్యల కారణంగా
వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ కుంటుపడే ప్రమాదం ఏర్పడింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. వ్యాపార రంగం విశ్వాసం లేకుండా పోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు అందరూ కూడా కేసీఆర్ చుట్టూ తిరిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తగ్గుముట్టం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఏంటంటే, మీరు మమ్మల్ని తిట్టండి, మేము మిమ్మల్ని తిడతాము, ప్రజలు మనల్ని చూస్తే చాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మేము చేయలేదు మీరు చేయకూడదు అన్నట్టుగా వ్యవహరించే చందంగా ఉంది. మీరు మమ్మల్ని విమర్శించండి, మేము మిమ్మల్ని విమర్శిస్తాం. ఇదా తెలంగాణ కావాల్సింది అడుగుతా ఉన్నాను.